అందరం కూడా పాపానికి దాసులం, మరణ భయానికి దాసులం, అపవాదికి దాసులం. ఆ యొక్క దాసత్వం నుంచి, ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించగలిగిన ఏకైక ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన మనలను స్వతంత్రులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏ వ్యక్తి మనల్ని వీటి నుంచి స్వతంత్రులుగా చేయలేడు. ఎందుకంటే ఆ వాటి నుంచి స్వతంత్రంగా చేయాలంటే అంతటి సామర్థ్యం కలిగిన వ్యక్తి కావాలి. ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వాడు. ఎవరికి అధికారం లేదు. పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వాడు. ఈ రాత్రి సమయంలో ఇంకా నీవు పాప బానిసత్వంలో ఉంటున్నావా? పాప బానిసత్వం ఉంటే నీలో కలవరం, పాప బానిసత్వం ఉంటే నీలో ఆందోళన, పాప బానిసత్వం ఉంటే నీలో భయం, పాప బానిసత్వం ఉంటే నీకు అసమాధానం, పాప బానిసత్వం ఉంటే నీలో చీకటి. అన్నిటి నుంచి విడిపించి నిన్ను స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడే దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. దానికోసం ఆయన ఈ లోకంలో భారతదేశానికి స్వతంత్రం రావాలంటే స్వతంత్ర యోధులు ఎంత శ్రమపడ్డారో, మానవుని యొక్క పాపం నుంచి విడుదల పొందడానికి, మానవుని పాపం నుంచి విడిపించడానికి లేదా స్వతంత్రంగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు అంత శ్రమపడ్డాడు.